వానంత కురిసినాక ఎలిసినాక శెత్తిరి వాడితే ఏం లాభం? ఎండంత పోయినాక పందిరేస్తే ఏం లాభం? చేసిన కష్టం ఉత్తగ పోడు తప్ప ఏం ఫాయిదా ఉండదు. ఇగో గీ పని సుతం గట్లనే ఉన్నది. అరే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే మంచిగుంటది. చేతులు కాలినాక బొగ్గలు వచ్చినాక ఆకులు పట్టుకుంటే ఏంది, ఎన్న రాసుకుంటే ఏంది? దేని గురించి మాట్లాడుతున్నా అని ఆలోచన చేస్తున్నారా? ఇంకా దేని గురించి మాట్లాడతా, మన సర్కార్ చెప్పిన మాట గురించే. అదేందో చూద్దాం పారి. గురుకుల హాస్టళ్ళు అంటే ఒకప్పుడు ఎంత మర్యాద ఉండేది. పిల్లలు బాగా చదువుకోవాలంటే రెసిడెన్షియల్ హాస్టలే వేయాలనేటోళ్ళు. అట్లా మెయింటైన్ చేసిర్రు అప్పట్లో సర్కారోళ్ళు. ఇన్నేళ్లకెళ్ళి గురుకుల హాస్టల్ అంటే ఉన్న నమ్మకం మర్యాద అంతా ఒక్క ఏడాదిలోనే గంగల కలిపిరు చేపాటి సర్కారోళ్ళు. హాస్టళ్ల పేరు చెప్తేనే భయపడి ఆమడ దూరం ఉరికేటట్టు చేసిర్రు. హాస్టల్లో పెట్టిన తిండి తిని హాస్టల్ల పాములు గడిచి ఇప్పటికే 50-60 మంది పిల్లగాండ్ల పానాలు పోయినాయి. అంతమంది చచ్చిపోయినాకనన్నా సర్కారుకు కళ్ళు తెరుచుకున్నాయా అంటే అది హుత్తముచ్చట్నే. తిండి మునుపటి లెక్క ఉండదు. మెనూ మార్చినామని ఏదో ప్రచారం చేసుకున్నారు గాని అట్లా చెప్పినాక సుతం ఇంకా కూడా నిత్య పిల్లలు హాస్టల్ తిండి తిని దావకాన మొకాన ఊరుకుతూనే ఉన్నారు. గురుకుల హాస్టళ్లు చేపాటి సర్కారును గట్టి దెబ్బనే కొట్టినాయి. ఆ మరకను ఎట్లనన్నా తుడిచేసుకోవాలని ఎక్కడ లేని ఉపాయాన్ని చేస్తున్నారు. మొన్న చేపాటి ఎమ్మెల్యేలు మంత్రులు హాస్టల్ పిల్లలతోటి కలిసి కూర్చొని తిన్నారు. అయినా గురుకుల హాస్టళ్లల్లా ఏం మారలే. ఇప్పటికీ పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకుంటూనే ఉన్నారు. దావకాన్లల్లా చేరుతూనే ఉన్నారు. దీని మరిపియనికనో లేకపోతే ఆఫీసర్ల మీదకి తోసేసి తప్పించుకోనికనో ఉపాయం చేసిరో గాని ఇప్పటి సంధి హాస్టళ్లను జిల్లా కలెక్టర్లు నిత్య తనిఖీలు చేయాలన్నట. హాస్టళ్లల్లా తిండి మంచిగా పెడుతున్నారా? యూనిఫాములు మంచిగా ఉన్నాయా? మెటీరియల్ అందుతున్నదా? వంట సామాన్లు మంచిగా ఉన్నాయా అని కలెక్టర్లు చెకింగ్ చేసుకోవాలన్నట. రాత్రికి హాస్టళ్లనే నిద్రపోయి పిల్లగాళ్ళ సమస్యలను తెలుసుకోవాలన్నట. ఐడియా మంచిగానే ఉన్నది. ఇట్లా చేస్తే హాస్టల్ల పని చేసేటోళ్ళు వార్డెన్లు మంచిగా పనిచేస్తారు. కానీ పిల్లలకు మంచి తిండి పెట్టాలంటే కలెక్టర్లు నిద్ర చేస్తే సరిపోతుందా? హాస్టళ్లకు పాములు రావద్దంటే హాస్టల్ల కలెక్టర్లు నిద్రపోతే వాళ్ళను చూసి పాములు భయపడి వెళ్ళిపోతాయా? కాదు కదా సారు. జరన్ని పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. సర్కారు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలు సుతం ఈ దేశం బిడ్డలే, మన పిల్లలే అనే ఆలోచన రావాలి. అట్లా వస్తేనే గురుకుల హాస్టళ్ళైనా సర్కారు బడులైనా మంచిగైతాయి. ఉత్తగానే అధికారులను హాస్టళ్లలో నిద్రపోర్రి అని చెప్పి చేతులు దులుపుకొని మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద దోషే ఉపాయం చేసుడు కాదు, ఎప్పటికీ అక్కడికి వచ్చేటట్టు ఉపాయం చేయాలి అని కోరుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఓ రేవంతం సారు, జరగా ఉపాయం ఏందో ఆలోచన చేయరాదురి.